హరే కృష్ణ. సో, మనము చెప్పుకున్నాం గదా! భగవద్గీత గురించి చాలా టాపిక్స్ చెప్పుకున్నాము. మనం ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం వచ్చేసి మనం ఈ భౌతిక జగత్తులోకి ఎందుకొచ్చాము అని చెప్పుకున్నాము. మనకు రియల్ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పుకున్నాము. దాని తర్వాత మన కర్మ సిద్ధాంతం, కర్మ అనేది ఎలా పనిచేస్తుంది? మన జీవితంలో కష్టాలు, బాధలు ఎలా వస్తాయని చెప్పుకున్నాము. సో, ఫస్ట్ స్టార్టింగ్ మన సెషన్ ఏంటి? హరినామ సంకీర్తనం యొక్క మహాత్యం. హ్మ్. సో, అది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, మన ఇగ ది ఈ ఈ భగవద్గీత రెగ్యులర్ వీక్లీ సెషన్స్ యొక్క గోల్ ఏంటంటే, మనల్ని ఈ హరినామాన్ని జపించడానికి ప్రోత్సహించుకోవడం. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం. ఏదన్నా డౌట్‌లు గానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ గానీ ఉంటే షేర్ చేసుకోవడం. షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలిసిపోద్దనమాట. సో, అలా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఒక రకమైన సాధన, ఒక రకమైన స్వాధ్యాయ, ఒక రకమైన సేవ వాటిలో మనల్ని ఇన్వాల్వ్ కావడం అన్నమాట. సో, మీరు ఆహ్, భగవద్గీత భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు గదా! భక్త్యామాం వయ్యానాతి మీన్స్ భక్తులే నన్ను అర్థం చేసుకోగలరు. అంటే ఇప్పుడు మనం చెప్పడం మన అందుకే మనము స్టార్టింగ్ సెషనే హరినామం యొక్క ప్రాముఖ్యత గురించి స్టార్ట్ చేశాం. హ్మ్. సో, ఆ రికార్డింగ్స్ అన్నీ షేర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. సో, ఇది ఇంకా ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ గూడా భగవద్గీత కాదు. భగవద్గీతకు ఒక ఇంట్రడక్షన్ లాగా అన్నమాట. ఎందుకంటే, ఈ టాపిక్స్ మీద మనకు మంచి ఐడియా ఉంటే, మనకి భగవద్గీత బాగా అర్థమవుతుంది. లేకపోతే భగవద్గీత కృష్ణుడు ఎందుకు ఇలా చెప్పాడు? ఎందుకు మనం భగవద్గీత వినాలి? భగవద్గీతను మనం ఎందుకు ఆచరణలో పెట్టాలి? అది మనకు అర్థం కాదు. సో, 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా సాధన చేయడం. హ్మ్. ఒక కనీసం ఒక జపం చేయడం. ఒక మాలనో, 2 మాలలో లేకపోతే స్టాండర్డ్ అయితే 16 మాలలు చెప్పడం. మీకు టైం ఉంది. మీకు మీకు వీలు పడుతుందంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 16 మాలలు చేసేయడం. హ్మ్. ఏకాదశి అటువంటి టైంలో కొంచెం ఎక్కువ మాలలు చేయడం. సో, అది ఇంపార్టెంటు. ఇంకా దాని తర్వాత రెగ్యులర్ క్లాస్ ఇటువంటి సాంగత్యం తీసుకోవడం. ఎందుకంటే మనం మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభిస్తాం. విల్ స్టార్ట్ అవర్ స్పిరిచ్యువల్ జర్నీ. కానీ ఏంటంటే మనకు కొన్ని సార్లు మన మైండ్ సహకరించదు. కొన్నిసార్లు మన మన కుటుంబ పరిస్థితులు సహకరించవు. వాటి వల్ల ఏమైతదంటే గ్రాడ్యుయల్‌గా దాంట్లో దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకుండా దాన్ని వదిలేస్తామనమాట. సో, అందుకే ప్రామాణికం ఏంటి? మీరు ఆధ్యాత్మిక జీవితంలో సీరియస్‌గా ఉన్నారని అనడానికి ముందు మన సాధన ఏంటి? మన ఫస్ట్ మనం రోజుకి ఎన్ని రౌండ్స్ చాన్ చేయాలి? ఒక రౌండ్ అంటే దాంట్లో 108 పూసలుంటాయి గదా! హ్మ్. సో, ఆ 108 సార్లు గూడా భగవంతుని నామాన్ని హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. అది చేయడం. సో, దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్‌గా సాంగత్యం తీసుకోవడం. మీకు పక్కన టెంపుల్ ఉంటే టెంపుల్‌లో తీసుకోండి. లేదా మీరు ఇట్లా జూమ్‌లో జాయిన్ అవుతే జూమ్‌లో సాంగత్యం తీసుకోవడం. ఎందుకంటే సాంగత్యం వల్లనే మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. ఒక తపస్సులాగా చేయాలనే ఒక సంకల్పం అనేదొస్తుంది. ఈ సాంగత్యం లేకుంటే మనకి ఇప్పుడు చూడండి మన ఫ్యామిలీ మెంబర్స్ గాని, బంధువులు గాని, లేపోతే ఆహ్, స మామూలు సమాజంలో గాని చాలా ఇప్పుడు ఓహ్, ఎట్లుంటుందంటే ఇంకా మనం ఒక్కసారి దాంట్లోకి దిగితే మొత్తం దానికి డెడికేట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫేస్‌బుక్ గాని, లేపోతే ఇన్‌స్టాగ్రామ్ గాని ఏమైనా ఓపెన్ చేసామనుకోండి, యూట్యూబ్ రీల్స్ గాని, ఇంగా టైం తెలియకుండా అయిపోతుంది. అంటే మన జీవితాన్ని అట్లా మనం వేస్ట్ చేసేసుకుంటాం. కంప్లీట్‌గా వేస్ట్ చేసుకుంటాం. అందుకే సాధన అని ఎందుకు చెప్పాను? సాధన ఎందుకు చెప్పాను? అది సద్‌ధనం. అంటే ఇప్పుడు మనం చూడండి, మనం ఈ జీవితంలోంచి మనం మనం గొప్పగా సాధించి తీసుకెళ్ళేది ఏమీ లేదు. మనం ఏం సాధించినా అని ఇక్కడ కోట్లు సంపాదించినా, లేపోతే పెద్ద పేరు, ప్రతిష్ట, మంచి పరపతి సంపాదించినా గాని, అవన్నీ ఇక్కడే వదిలేసేసి మళ్ళీ మనం నెక్స్ట్ జన్మకెళ్ళిపోతాం. కానీ మనతో పాటే వచ్చే నిజమైన ధనం ఏంటంటే సద్ధనం. అంటే సత్ అంటే నిజమైన ధనం. అంటే ఆహ్, అది యొక్క వెల్త్. హ్మ్. నిజమైన ధనం ఏంటంటే మన యొక్క సాధన మాత్రమే. పుణ్యకార్యాలు, పాపకార్యాలు మనల్ని
స్వర్గ నరకాలకు తీసుకెళ్తే గానీ, మన సాధన మనతో పాటే వస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తినా గాని మన సాధన, మనం చేసిన సాధన మనతో పాటు ఉంటుంది. మనల్ని రక్షిస్తుంది. సో, అందుకే క్లాస్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడం, సాధన చేయడం, వీలైతే పక్కన టెంపుల్‌లో గాని ఇట్లా వేరే వాళ్ళకి చెప్పడం, ఇటువంటి క్లాస్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. దానివల్ల ఏంటంటే మనం ఒక 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 వ్యక్తిని కృష్ణ భక్తిలోకి తీసుకొనొస్తాం. అంటే ఒక తప్పిపోయిన పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చినట్లు అన్నమాట. హ్మ్. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, ఈరోజు ఇంకా ఇది కంక్లూజన్ అన్నమాట. ఈ ఈ సెషను మనం చెప్పిన వాటన్నిటికి కూడా ఒక ఆహ్, రివ్యూ లాగా. హ్మ్. సో, మనం ఏం చెప్పుకున్నాము? ఆధ్యాత్మిక జీవితంలో భగవద్గీత యొక్క ఆచరణ. మొదటేంటి? మనం ఎవరని తెలుసుకున్నాం. మనం ఈ శరీరం కాదు, ఒక ఆత్మను. ఇది తాత్కాలికమైన భౌతిక శరీరంలో బంధించబడిన దివ్య స్వరూపాన్ని. అంటే మన శరీరం టెంపరరీ. హ్మ్. మహాభారతంలో ఒక శ్లోకం వస్తుందన్నమాట. హ్మ్. యుధిష్ఠిర్ మహారాజుని యక్ష రూపంలో ఉన్న యముడు అడుగుతాడు. ఈ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటి చెప్పండి అంటే, అప్పుడు ఆహ్, ధర్మరాజు ఏమంటాడంటే, "అహని అహని భూతాని గచ్చంతి యమాలయం శేషస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితః పరం." మనం రోజు చూస్తున్నాము. ఎంతోమంది మన కళ్ళ ముందే చనిపోతుంటారు. హ్మ్. అన్నీ వదిలేసేసి చనిపోతారు. చనిపోయిన వ్యక్తి ఈ ఈ ప్రపంచంలో లేకుండా పోతాడు. కానీ ఉన్నవాళ్ళేమనుకుంటారంటే, ఓహ్! వాడు పాపం, వాడు దురదృష్టవంతుడు, వాడు చనిపోయాడు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను అనుకుంటారు. హ్మ్. సో, దాన్ని ధర్మా అంటారనమాట. ప్రతిరోజు తన కళ్ళ ముందే ఎంతమంది చనిపోతూ చూస్తూ కూడా, నేను మాత్రం ఇక్కడే ఉంటా అనుకోవడం అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఏముంది అంటాడనమాట. సో, మనం అటువంటి భ్రాంతిలో బ్రతకూడదు. మనం మ ఆధ్యాత్మిక జీవితం జీవితానికి కాకుండా వేరే దానికి ఏ దానికి సమయం కేటాయించినా గాని అది కేవలం ఒక తాత్కాలిక మాత్రమే. నేను నేను క్లియర్‌గా చెప్పడం ఏంటంటే మనం ఈ ఫ్యామిలీకి గాని, వృత్తికి గాని ఆహ్, ప్రొఫెషన్‌కి గాని లేదా ఆహ్, ఆహ్, సమాజానికి గాని లేదా వివిధ రకాల మన రోల్ ఉంటుంది. ఆ రోల్ మనం పాటించాలి. కానీ అవి మాత్రమే మనకు శాశ్వతము అనుకోవడం ఒక భ్రాంతి. సో, అటువంటి భ్రాంతి నుంచి బయటకొచ్చేసేసి ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యామిలీ, ప్రొఫెషను, హెల్త్ అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే. అవన్నీ కూడా టెంపరరీ. మనకి పర్మనెంట్ ఏంటి? మన ఆధ్యాత్మిక పురోగతి. సో, వాటినన్నిటిని వాడుకొనేసేసి మన ఆధ్యాత్మిక ఆహ్, ప్రయాణాన్ని కొనసాగించాలి. సో, అది మనం ఆత్మని తెలుసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం. ఇంకా నెక్స్ట్ ఏంటి? మనం ఎక్కడి నుంచొచ్చాము? మనం భగవద్ధామం నుంచొచ్చాము. స్టార్టింగ్‌లో మనమందరము కృష్ణునితో పాటు భగవద్ధామంలో మంచిగా ఆడుతూ, పాడుతూ ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాళ్ళం. సంతోషంగా, శాశ్వతంగా ఉండేవాళ్ళం. కానీ ఏమైంది? మనకు ఒక ఇండిపెండెంట్ మెంటాలిటీ వచ్చిందనమాట. కృష్ణ నేను గూడా నీలాగే సృష్టి చేయాలి, స్థితి చేయాలి. నేను గూడా నీలాగే కంట్రోల్ జేయాలి. నేను గూడా నీలాగే లయం జేయాలి. నేను గూడా నీలాగా ఎంజాయ్ జేయాలి అనే అనే ఒక రకమైన ఇచ్చ కలిగింది. ఒక కోరిక కలిగింది. ఆ కోరికను నెరవేర్చడానికి కృష్ణుడు వాళ్ళని ఈ భౌతిక జగత్తులోకి పంపించాడు. లేకపోతే మన చుట్టూ ఉన్న ఏది కూడా మనకు శాశ్వతంగా గాదు. మన ఫ్యామిలీ శాశ్వతం గాదు. మన మన లైఫే మనకు శాశ్వతం గాదు. మన శరీరం శాశ్వతం గాదు. ఆ! సో, మన ఈ గోల్ ఏంటి అంటే ఇక్కడొచ్చాము, ఏదో ఆడుకోవడానికొచ్చాము, ఆడుకోవడం చేసేసి వెళ్ళి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలి అయిపోయిన తర్వాత. ఒక బీచ్‌కెళ్ళినప్పుడు ఎలాగైతే మనం పిల్లలు ఆడుకొని మళ్ళీ ఇంటికెళ్ళిపోతారో అలాగా ఈ భౌతిక జగత్తులోకొచ్చాము. మనం ఏదో చిన్న కోరికలున్నాయి అవి తీర్చుకొని ఆ తు ఆ కోరికలు తీర్చుకుంటూ భగవద్భక్తి చేసి మనం మన జీవితాన్ని చాలించే టైంలో భగవంతుడిని స్మరించడం వల్ల మనం భగవద్ధామం వెళ్ళిపోతాం. సో, అది తెలుసుకోవాలి. మనం ఎవరము? ఎక్కడి నుంచొచ్చాము? సో, ఇక్కడ ఎందుకుండలేము? మీరంటారు గదా! మరి మీరెందుకిప్పుడు ఇది శాశ్వతం కాదు అది అంటే, దీని యొక్క లక్షణమే అది. హ్మ్. కృష్ణుడు భగవద్గీతలో అంటాడు. "ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున. హ్మ్. నాప్నువంతి మహాత్మనం సంసిద్ధిర్ పరమాం గతిం." ఇంకేంటంటే ఈ ఈ ఈ భ ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడు ఏ విధంగా డిఫైన్ చేశాడు అంటే,
మన శాస్త్రాలు ఏమంటుంటాయంటే ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతము. ఒక చిన్న సంతోషం కావాలన్నా గాని చాలా కష్టపడాలి. హ్మ్. ఆహ్, ఇప్పుడు ఇంకా ఈ కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా కష్టమైపోతుంది. చూడండి అంతకుముందు మామూలుగా ఒక 18 ఏళ్ళు, 19 ఏళ్ళు వచ్చేసరికి వెంటనే పెళ్లి చేసేసేవారు. హ్మ్. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నీకు జాబ్ ఉందా? నీకు నెలకెంతొస్తుంది? నీకు ఫ్లాట్ ఉందా? నీకు ఆస్తిపాస్తులున్నాయా? ఆ! అవన్నీ నీకు ఏం చదువుకున్నావు? అవన్నీ చూసేసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినా గాని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇన్‌సెక్యూర్‌గా ఉంటారనమాట. అయ్యో! మనకింకా సేవింగ్స్ లేవు. మనకింకా ఆహ్, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మనకింకా కార్ లేదు. మనకింకా బంగ్లా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అవన్నీ. అవన్నీ కంపేర్ చేసుకొని అనవసరమైన సమస్యలన్నీ తలకి ఎక్కించుకొనేసేసి ఎప్పుడు ఒక రకమైన టెన్షన్‌లో ఉంటారనమాట. హ్మ్. సో, అంటే కేవలం ఒక బ్రతకడానికే మనం ఇంత కష్టపడాల్సొస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో. కానీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో అది రియల్ కాదనమాట. ఎందుకంటే మనకోసారొస్తది. అదే మన కృష్ణుడు మనకో తండ్రి లాంటి వాడన్నప్పుడు, భగవంతుడు మనకు తండ్రి లాంటి వాడన్నప్పుడు, మనకెందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు? హ్మ్. ఒక కుటుంబంలో ఉండడానికి, ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడానికి ఎందుకింత కష్టపడాలి? పొద్దున్నే లేయాలి, రెడీ అయిపోవాలి, వర్క్‌కెళ్ళాలి. వర్క్‌లో చాలా టెన్షన్‌లుంటాయి. మళ్ళీ వర్క్ నుంచి వచ్చేసాక ఫ్యామిలీతో టెన్షన్‌లుంటాయి. లేకపోతే పిల్లలతో టెన్షన్‌లుంటాయి. లేకపోతే పక్కింటోళ్ళతోటో, ఎదురింటోళ్ళతోటో గొడవలుంటాయి. ఎందుకు ఇవన్నీ బాధలు ఎందుకు పెట్టాడంటే, ఇది ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణము. ఈ దుఃఖాలయం. ఆహ్, ప్రతి యాస్పెక్ట్‌లో గూడా కష్టం అనేది ఉంటుందన్నమాట. సో, అది ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణం. ఇంకోటేంటి, మనం ఇక్కడ నేనిక్కడెందుకున్నామంటే, ఇక్కడ మనం మన యొక్క కోరిక ప్రకారం హ్మ్. మనకొక ఇండిపెండెంట్ మెంటాలిటీ వచ్చింది గదా! ఇప్పుడు ఎవరైతే చట్టాన్ని పాటిస్తారో, అప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్ళి వాళ్ళని జైల్‌లో పెడుతుంది. ఎలాగైతే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము మన యొక్క స్వరూపం ఏంటి? జీవర స్వరూపహోయ కృష్ణేర నిత్యదాస్. అంటే భగవంతుని ఒక సేవకునిలా పనిచేసే అంటే ఒక సేవకుడంటే ఏదో బానిస కాదు. ఒక ప్రేమతో సేవించడం అన్నమాట. ఎలాగైతే ఒక తల్లి తన బిడ్డని సేవిస్తుందో అలా మనం కూడా భగవంతుని సేవించేవాళ్ళం. మనకు భగవంతుడికి ఒక ప్రేమ ప్రేమతో కూడిన సంబంధం ఉండేది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడిని పక్కన పెట్టేసి నేను మాత్రం ఏం చేయాలనుకున్నామో, అప్పుడు ఈ ప్రకృతి తీసుకొచ్చి మనల్ని ఈ భౌతిక జగత్తులో పెట్టింది. నీకెందుకంటే, మనం ఆధ్యాత్మిక జగత్తులో అది సాధ్యపడదు. కేవలం భౌతిక జగత్తులోనే సాధ్యపడుతుంది కాబట్టి, మనం తీసుకొచ్చి ఇక్కడ ఒక భ్రాంతిలో పెట్టిందనమాట. ఇల్యూజన్ అనమాట. ఇల్యూజరీ వరల్డ్ అంటారు దీన్ని. హ్మ్. సో, ఇది ఒక జైలు లాంటిదనమాట. ఈ జైల్‌లో ఏముంటాయి? ఈ జైల్‌లో మనకొచ్చిన జైల్లోకి రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేస్తారు గదా! అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే మనకి 84,00,000 జీవరాశుల్లోంచి ఏదో ఒక శరీరాన్ని మనకిస్తారు. హ్మ్. ఒక ఒక దేవత గానో, ఒక జంతువు గానో, ఒక మనిషి గానో ఏదో శరీరాన్ని మనకిస్తారు. ఆ శరీరంలో మనం ఏం జేస్తాము? ఆహ్, మన మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ట్రై జేస్తాం. ఇది ఎంత కాలంగా కొనసాగుతుందంటే, కోటాను కోట్ల జన్మల నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. అంటే మనకి ఇదొక్కటే జన్మ గాదు. ఎన్నో జన్మలెత్తాం. ఈ జన్మలో మనకి ఇది రోలు. హ్మ్. కానీ దీనికంటే మనకు చాలా జన్మలు మనకున్నాయి. హ్మ్. కొన్నేమో ఓహ్, హయ్యర్ బర్డ్స్, కొన్నేమో లోవర్ బర్డ్స్. కొన్ని అటువంటివన్నమాట. కొన్నేమో మానవ జీవితము. అటువంటివి ఎన్నో జన్మలున్నాయి. ప్రతి జన్మలో కూడా ప్రాబ్లమ్ ఏంటి? ఆ! ఆహ్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని సుఖాలున్నాయి. కొన్ని సంతోషాలున్నాయి. కొన్ని ఇబ్బందులున్నాయి. ప్రతి జీవితంలో కూడా. సో, మరి ఇవన్నీ నేర్చుకున్నాం గదా! గత ఈ 7, 8 వారాల నుంచి నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడేం జేయాలంటే, మనము మన జీవితాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. హ్మ్. మానవ జీవితం అనేది ఒక రైల్వే జంక్షన్ లాంటిదనమాట. ఒక రైల్వే జంక్షన్‌లో మనం ఏ ట్రైన్ ఎక్కితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓహ్, భగవద్ధాం వెళ్ళే ట్రైన్ ఎక్కామనుకోండి, అది మనల్ని భగవద్ధాం తీసుకెళ్తుంది. లేదా నరకానికి వెళ్ళే ట్రైన్ ఎక్కామనుకోండి, అది నరకానికి తీసుకెళ్తుంది. లేదా స్వర్గానికెళ్ళే ట్రైన్ ఎక్కామనుకోండి, అది స్వర్గానికి తీసుకెళ్తుంది. అలా మన మానవ జీవితం అనేది ఒక జంక్షన్ లాంటిదనమాట. ఇక్కడ మనం తీసుకునే నిర్ణయం వల్ల మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.
సో మరి అనొచ్చు మీరు, మీరు మీరు ప్రతిది కూడా ఈ జన్మ కాదు వచ్చే జన్మ, వచ్చే జన్మ అంటున్నారు. మరి ఈ జన్మలో నాకు ఏంటి అంటే, ఈ జన్మలో కూడా మనకి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని శాస్త్రాలకు అనుగుణంగా లేదా భగవద్గీతలో ఏం చెప్పాడు, కృష్ణ మన గురువులు ఏం చెప్పారు, దాన్ని బట్టి మనం జీవితాన్ని ఆహ్, ఆహ్, ఆచరిస్తే మన జీవితంలో ఉండే చాలా ఇబ్బందులు మనల్ని అవాయిడ్ చేయొచ్చు. మన ఫోకస్ ఎప్పుడు కూడా దేని మీద ఉండాలి? మన ఆధ్యాత్మిక పురోగతి మీద ఉండాలి. లేదా మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న సుఖాలకి మనం చెలించిపోకూడదు. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఎవరైతే తన జీవితంలో వచ్చే కష్టాలని తన పూర్వకర్మల యొక్క ఫలితమే అనుకొని భగవంతుడికి కృతజ్ఞతతో భక్తిని కొనసాగిస్తారో అటువంటి వ్యక్తి త్వరగా మోక్షాన్ని పొందుతాడు అనేసి. సో అలా మన జీవితంలో వచ్చే సుఖాలకు గానీ, కష్టాలకు గానీ మనం చెలించిపోకూడదు. మనం మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాను గదా! ఒక రాజు, ఒక ముని ముని స్టోరీ. ఎంతమందికి గుర్తుందది? ఒక రాజు తనకి ఎప్పుడైనా ఏదైనా ఏదైనా మంచి విజయం సంపాదించాడనుకోండి, లేదా మంచిగా సక్సెస్ అయ్యాడనుకోండి, తను ఎక్కువగా ఆనందానికి గురయ్యి ఎక్కువగా ఉబ్బి తబ్బిబ్బైపోతాడనమాట. లేదా ఏదైనా బాధ కలిగే విషయం వస్తే వెంటనే డిప్రెస్ అయిపోతాడనమాట. అప్పుడు నాకు ఈ సిట్యుయేషన్ కరెక్ట్ కాదు. మరీ ఇంత ఎక్సైట్‌మెంట్ గాని, ఇంత డిప్రెషన్ గాని కరెక్ట్ కాదనేసి తను వాళ్ళ గురువు దగ్గరికెళ్తాడు. ఒక ఋషి దగ్గరికెళ్తాడు. తన సమస్యను చెప్పినప్పుడు ఏమంటాడంటే ఋషి తనకు 2 స్లిప్‌లు ఇస్తాడు. ఒకటేమో గ్రీన్ కలర్ స్లిప్పు. ఇంకోటేమో రెడ్ కలర్ స్లిప్పు. నీకెప్పుడైతే తీవ్రమైన కష్టం వచ్చిందో ఈ రెడ్ కలర్ స్లిప్ తీసి చూసుకో. నీకు ఎప్పుడైతే తీవ్రమైన మరీ ఎక్కువ సుఖమొచ్చిందో ఈ గ్రీన్ కలర్ స్లిప్ తీసి చూడు అని చెప్తాడనమాట. సరే అనేసి ఆ రాజు తీసుకెళ్ళేసి ఆ 2 లైక్ నో ఆ 2 ఆ 2 స్లిప్‌లని తన దగ్గర పెట్టుకుంటాడనమాట. ఒకసారి మంచిగా ఏదో వేరే రాజ్యం మీద దండెత్తేసేసి రాజ్యాన్ని గెలుచుకుంటాడు. గెలుచుకున్నప్పుడు బాగా ఆనందం ఉంటదనమాట. అరే! పెద్దగా ఎఫర్ట్ లేకుండా మనకింత పెద్ద రాజ్యం వచ్చేసిందనేసి. చాలా ఆనందమేస్తుంటది. అప్పుడెళ్ళేసి తనేం చేస్తాడు గ్రీన్ స్లిప్ చూస్తాడనమాట. చూస్తే ఏమైతుంది, అప్పుడు ఆ గ్రీన్ స్లిప్ ఏముంటుంది, ఈ ఈ ఈ పరిస్థితి శాశ్వతం కాదు అంటదనమాట. అంటే అప్పుడు రాజుకు అర్థమవుతుంది. నేను ఈ సక్సెస్‌ని శాశ్వతంగా అనుకుంటున్నాను. అందుకనేసి ఎటువంటి స్టూపిడ్ డిసిషన్స్ తీసుకోకూడదు. అంటే ఎటువంటి మూర్ఖమైన నిర్ణయాలు తీసుకోకూడదనేసేసి తనను తాను కంట్రోల్ చేసుకుంటాడనమాట. తర్వాత కొన్ని రోజులు ఏమైతుంది, వేరే రాజులంతా కలిసేసి ఈ రాజు మీద దండెత్తేసేసి ఈ రాజుని ఓడిస్తాడనమాట. ఈ రాజుని ఓడించి తనకి చాలా రాజ్యాన్ని కోల్పోవాల్సొస్తుందనమాట. అంటే ఇంకో యుద్ధంలో తను ఓడిపోతాడనమాట. కోల్పోయినప్పుడు బాగా డిప్రెషన్‌లో ఎళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు ఏమైతుంది, తనెళ్ళేసేసి మళ్ళీ తా వాళ్ళ గురువు చెప్పిన మాట గుర్తొస్తుంది. వెంటనే లేసేసి ఆ రెడ్ కలర్ స్లిప్ ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే ఏముంది, ఇవి కూడా శాశ్వతం కాదు అనేసి ఉంటదనమాట. అంటే మన జీవితంలోకొచ్చే సుఖాలు గాని, దుఃఖాలు గాని ఏవి కూడా శాశ్వతం కాదు. సో, మనం దుఃఖాలకి, సుఖాలకి చలించిపోకూడదనమాట. దుఃఖేషు అనుదిగ్నమా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. సో, అటువంటి పరిస్థితిలో ఉండి మనం మన ఫోకస్ అంతా కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా గాని, లేదా మన సాఫీగా సాగుతున్నా గాని, అన్ని పరిస్థితుల్లో కూడా మనం మన యొక్క సాధన గాని, మన యొక్క సాంగత్యం గాని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టుకోకూడదు. అటువంటి వాళ్ళే ఎవరమ్మా మ్యూట్ చేసుకోండి కొంచెం. సో, మన జీవితంలో జరిగే వేటికి కూడా మనల్ని మనం చలించిపోకూడదు. సో, అందుకనేసి ఇప్పుడు ఈ మన జీవితాన్ని మనం సార్థకత చేసుకోవాలంటే మనం కరెక్ట్ ట్రైన్ ఎక్కాలి. కరెక్ట్ ట్రైన్ ఏంటి? మనం కర్మ చేయకూడదు. అంటే మంచి పనులు చేసేసి మంచి ఫలితాన్ని ఆశిస్తే
మనం స్వర్గలోకంలో అటువంటి లోకాలకు వెళ్తాం. ఏదైనా చెడు పనులు చేస్తే నరకలోకంలోకి వెళ్తాం. అలా కాకుండా మనం అకర్మ చేయాలి. అకర్మ అంటే ఏంటంటే దానివల్ల మనకి కర్మ బంధనం అనేది ఉండదన్నమాట. మంచి కర్మని మనం ఒక బంగారు గొలుసులతో కంపేర్ చేస్తాం. ఒక ఏ క్లాస్ జైలుతో కంపేర్ చేస్తాం. చెడు కర్మని థర్డ్ 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 క్లాస్ జైలుతో కంపేర్ చేస్తాం అనమాట. ఏదైనా కానీ మంచి కర్మైనా కానీ చెడు కర్మైనా కానీ మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో ఉంచేదే. కాబట్టి మనం ఏది చేసినా కానీ మనం అకర్మ అనేది చేయాలి. అకర్మ అంటే ఏంటంటే భగవంతునికి ఒక సేవలాగా చేయాలి మనం చేసిన ప్రతి పనిని. దానివల్ల ఏంటంటే మనకి ఈ కర్మబంధాలలో పడిపోకుండా మనం తిరిగి శాశ్వత ధామకి వెళ్ళిపోతాము. అలాగే ఈ జీవితంలో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఈ దుఃఖాలకి సుఖాలకి మనం చలించిపోమన్నమాట. సో అది మన ఇంట్రడక్షన్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దానికి మనం ఏం చేయాలి? యోగ పద్ధతి పాటించాలి. యోగం అంటే ఏంటి? యోగా అనేది యుజ్ ధాతు నుంచి వస్తుంది అనమాట. ధాతు అంటే బేసిస్ అనమాట. యుజ్ అంటే కలయిక అనమాట. సో ఈ యోగం అంటే ఒక జీవాత్మ పరమాత్మతో కలుస్తుంది. జీవాత్మ పరమాత్మతో తిరిగి కనెక్ట్ అవుతుంది. దాన్నే యోగం అంటారు అనమాట. అంతేగాని యోగా అంటే వేరే మామూలుగా చెప్పినట్టు కాదు. సో ఈ యోగా అనేది ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాలు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగం, భక్తి యోగం. కర్మయోగం అంటే కొంచెం మంది ఎవరో అడిగారు, స్వామీజీ ఇవన్నీ అవసరమా మీకు? ఇవన్నీ మా భగవద్గీత, ఈ సాధన ఇవన్నీ అవసరం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మంచి అందరికి మనం మంచి చేస్తూ అందరి ఎవరు చెడు కోరకుండా మనం మంచిగా బతికితే సరిపోతుంది కదా అని ఆలోచిస్తారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం అందరికి మంచి చేయడం వల్ల ఏంటంటే మనం మంచి కర్మ అక్యుములేట్ చేసుకుంటున్నాం. మనం మంచి కర్మ ఫలితాన్ని మనం పొందుతాం. కానీ ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం విడిపడం. కానీ మనం చేసే మంచి కర్మలు ఎప్పుడైతే మనకు భగవంతునికి సేవ చేస్తామో, ఇది నేను చేయడం లేదు, భగవంతునికి ఒక సేవగా చేస్తున్నాను అనేసి చేస్తామో అది కర్మయోగం అవుతుంది అనమాట. సో ఈ కర్మయోగంలో ఇంద్రియాలను అంటే మనకుండే శరీర శక్తిని, మనకుండే శరీర ఇంద్రియాలని భగవంతుని సేవలో వినియోగించడం లాంటిది అనమాట. ఇక జ్ఞానయోగం అంటే భగవంతుని మీద మనసు లగ్నం చేయడం. అంటే ఇప్పుడు వివిధ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ చదవడము, వాటి ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం భగవంతుని సేవలో వాటి ద్వారా మనం భగవంతుని గురించి తెలుసుకోవడం. సో అలా ఈ కర్మయోగం, జ్ఞానయోగం, ఇంకా ధ్యానయోగం. ధ్యానయోగం అంటే బుద్ధిని భగవంతునితో అనుసరించడం. ఎందుకంటే కొంచెం మందిని చూస్తాం కదా, కూర్చొని అడవుల్లో కూర్చొని ధ్యానం చేస్తుంటారు. వాళ్ళు ధ్యానయోగం పద్ధతి అనమాట. కానీ భక్తి యోగం అంటే ఆత్మను లేదా హృదయాన్ని భగవంతునికి సమర్పించడం అనమాట. అంటే ఇప్పుడు కర్మయోగం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ధ్యానయోగం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ధ్యానయోగం అంటే ఇంకో పద్ధతి ఉంటుంది. కానీ భక్తి యోగం అంటే మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుని ప్రేమతో చేయడం, భగవంతుని పట్ల ప్రేమతో చేయడం, దాన్ని భక్తి యోగం అంటారు. సో ఈ 4 రకాలు. కానీ మామూలుగా బయట యోగా అంటే ఏంటంటే ఇట్లా ఆసనాలు వేయడము, లేదా ధ్యానం చేయడము, అటువంటివన్నీ ఒక అపోహ ఉంటుందన్నమాట. యాక్చువల్ యోగా అంటే ఇవి కాదు. ఇవి కేవలం శరీరానికి సంబంధించిన ఎక్సర్సైజులు ఉండేది, అంటే ఒక వ్యాయామాలు మాత్రమే. సో కానీ కొంచెంమంది ఇటువంటి చూడండి, యోగా అనేసేసి ఇట్లా వేరే వాళ్ళు చేయలేని పనులు చేస్తుంటారు అనమాట. సో అది యోగం కాదు, అది యోగా కాదు. అది దానివల్ల కేవలం మన శారీరక ఆరోగ్యం మాత్రమే వస్తుంది, లేకపోతే మానసిక ప్రశాంతత వస్తుంది. కానీ నిజమైన యోగం అంటే ఈ శరీరానికి సంబంధించింది కాదు, లేదా మంచి ఆరోగ్యం లేదా ఇంద్రియ తృప్తి కోసం కాదు. కొంచెమంది అంటారు మీరు యోగా బాగా చేస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అంటారు. అది కాదనమాట యోగా యొక్క ముఖ్య ఉద్దేశం.
యోగా యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన ఆయుష్‌ని పెంచుకోవడం కాదు. కోర్స్ మనం ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం ఎక్సర్‌సైజ్ చేయాలి. లేకపోతే ఇట్లా ఆసనాలు చేయాలి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి. కానీ మన మనసుకు సంబంధించినది అంటే అది భక్తి యోగం అంటనమాట. సో, కృష్ణుడు ఏమంటాడు? భగవద్గీతలో శరీరాన్ని ఆరోగ్యం చూడడానికి లేదా ఇంద్రియ తృప్తి కోసం గాని, లేదా ఆయుష్ పెంచుకోవడం కోసం గాని, లేదా కొంచెమంది ఇట్లా ప్రాణాయామం చేసి, ధ్యానం చేసి అతీంద్రియ శక్తులు పొందుతారనమాట. అంటే వేరే వాళ్ళ మైండ్ రీడ్ చేస్తారు. అటువంటి శక్తులు పొందడానికి కాదనమాట యోగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. యోగం ముఖ్య యోగం యోగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, కర్మల వల్ల, జ్ఞానం వల్ల, ధ్యానం వల్ల, భక్తి వల్ల భగవంతునికి మళ్ళీ కనెక్ట్ అవ్వడం. హ్మ్. సో, కానీ ఈ 4 పద్ధతుల్లో డిఫరెన్స్ ఏంటి అంటే మరి ఈ 4 పద్ధతుల్లో ఏది బెస్ట్ అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి ఒక వస్తువు గురించి మనకి బాగా తెలియాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాని గురించి ఎవరు అన్నిటికంటే అందరికంటే ఎవరికి బాగా చెప్పగలరంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి చెప్పగలరు. ఇప్పుడు ఇప్పుడు కంప్యూటర్ గురించి ఎవరు బాగా చెప్పగలరంటే ఇప్పుడు బిల్ గేట్స్. బిల్ గేట్స్ దాన్ని ఫస్ట్ నుంచి దాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ వరకు కూడా అంటే ఇప్పుడు బిల్ గేట్స్ రిటైర్ అయిపోయారులెండి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అన్నమాట. సో, తనకు పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచాన్నంతా సృష్టించిన కృష్ణుడి కృష్ణుడికి ఏది అన్నిటికంటే బెస్ట్ యోగం అనేసి తెలుస్తుంది. హ్మ్. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, "యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమయుక్త తమో మతః." అంటే ఎవరైతే శ్రద్ధతో తన అంతరాత్మలో ఎప్పుడు నన్నే స్మరిస్తూ నాకు ప్రేమపూర్వకమైన దివ్య సేవలను అందిస్తారో అటువంటి యోగి అందరిలోకెల్లా శ్రేష్ఠుడు. మరియు నాతో అత్యంత సన్నిహితంగా ముడిపడి ఉంటాడని నా అభిప్రాయం. అని కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడనమాట. అంటే అన్ని యోగులలోకెల్లా బెస్ట్ యోగి ఎవరంటే భక్తి యోగి. ఎందుకంటే భక్తి యోగి ఏం చేస్తాడు? తను చేసే ప్రతి పనిని కూడా తినడానికి గాని, లేకపోతే తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, పడుకునేటప్పుడు, మేలుకున్నప్పుడు లేదా ఏ పని చేసినా గాని భగవంతుడినే స్మరిస్తూ భగవంతుని కోసమే చేస్తాడు కాబట్టి అది తను ఈ అన్ని యోగుల్లోకెల్లా శ్రేష్ఠుడు. ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడు చెప్పాడనమాట. అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడు? మాం అనుస్మర యుద్ధచ. నీవు యుద్ధం చెయ్యి. కానీ యుద్ధం చేసేటప్పుడు నన్ను స్మరిస్తూ, నా కోసం యుద్ధం చెయ్యి. ఎందుకు నా కోసం అంటే ధర్మం కోసం యుద్ధం చెయ్యి. ఎందుకు? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే ఏంటి? భగవంతుడు ఏది చెప్పాడో అది ధర్మం. అంటే మనం ధర్మాన్ని అనుసరించి ఏది చేసినా గాని అది భగవంతునికి భగవంతుని సేవ అని అనే భావనతో మనం చేస్తే అప్పుడు మనం భక్తి యోగంలో అంటే శ్రేష్టమైన యోగంలో ఉన్నట్టు. సో, అలా మనం రోజువారీ చేసే పనులు గూడా ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత సేపు మనకి ఒక ఇంట్లో ఉండాలి. ఇంటిని టేక్ కేర్ జేయాలి. దాని తర్వాత జాబ్‌కెళ్ళాలి. ఏదో ఒక ఆదాయం సంపాదించాలి. సంపాదించేసి ఆహ్, దాన్ని ఖర్చు పెట్టాలి. దాని తర్వాత కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. మనకు సమాజంలో ఒక రోల్ ఉంటుంది. దాన్ని గూడా మనం పాటించాలి. ఇవన్నీ కూడా ఒక యుద్ధం లాంటివే. అంటే ఎలాగైతే అర్జున్‌కి ఒక యుద్ధం అనేది చేస్తున్నాడో, అలాగే మనకి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అర్జున్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? అధర్మం వైపు ఉండే వాళ్ళ పైన యుద్ధం చేయడం. కానీ మనకుండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్. ఒక తల్లిగానో, తండ్రిగానో, గురువుగానో, లేకపోతే వాళ్ళొక వృత్తిపరంగానో, లేకపోతే సమాజ పరంగానో, దేశానికి గానో, సో, అలా అన్ని రకాల ధర్మాలుంటాయి. సో, ఇవన్నీ కూడా ఆహ్, చిన్న చిన్న ధర్మాలు. అంటే ఆహ్, వ్యవహారిక ధర్మాలంటారు దీనిలని. సో, ఈ ధర్మాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పరోధర్మం. పరోధర్మం అంటే ఏంటి? భగవంతుని పట్ల భక్తి భావనతో అన్ని పనులు చేయడం. భగవంతుని పట్ల ఎప్పుడూ ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగుండడం. ఇప్పుడు చూడండి పేరెంట్స్ ఎప్పుడు గూడా పిల్లల గురించి ఆలోచిస్తూ పిల్లలకి ఇది మంచిదా? ఏది మంచిది? పిల్లలకి ఏం అవసరము? అనేసి ఎలాగైతే ఆలోచిస్తారో మనం కూడా భగవంతుని గురించి, భగవంతుని సేవ పట్ల అలా అలా అటువంటి భావన ఉండాలి మనకి. దానివల్ల ఏమంటే
మనం చేసే ప్రతి పని కూడా అది స్పిరిచువల్ అయిపోతుంది. అప్పుడు అంటే అది అకర్మ కిందికి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి కర్మ బంధాలు మనకి కలగవు. సో దానివల్ల ఏంటి, మనం ఈజీగా మనం భగవంతుని స్మరిస్తూ మనం మన జీవితంలో ముందుకు సాగొచ్చు అనమాట. సో మరి కొంతమంది అంటారు, మనం ఏది చేసినా ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే, అన్ని మార్గాలు ఒకటే దగ్గరికి వెళ్తాయి. అది కరెక్టే. కానీ ఒకటేమో డైరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి మనకి కర్మయోగం వల్ల వచ్చే పద్ధతి వేరు, జ్ఞానయోగం వల్ల వచ్చే పద్ధతి వేరు, ధ్యానయోగం వల్ల వచ్చే పద్ధతి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, వివిధ రకాల, ఒకటేమో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఇంకోటేమో సైకిల్ మీద వెళ్ళొచ్చు, ఇంకోటేమో కార్ తీసుకొని వెళ్ళొచ్చు, ఇంకోటేమో ట్రైన్లో వెళ్ళొచ్చు. కానీ ఇంకో బెస్ట్ ప్రాసెస్ ఏంటి, జస్ట్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి, అన్ని పద్ధతుల్లో కర్మయోగం అంటే మనం ఒక చిన్న నడుచుకుంటూ వెళ్ళడం లాంటిది అనమాట. జ్ఞానయోగం అంటే దానికంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఒక ట్రైన్లో వెళ్ళడం లాంటిది అనమాట. అదే ధ్యానయుగం అంటే ఒక కార్లో వెళ్ళడం లాంటిది. ఎందుకంటే ధ్యానయోగి ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే పతనం అవుతారు. ఎప్పుడైతే మళ్ళీ ఇంద్రియ తృప్తి చేస్తే మళ్ళీ ఏమైనా ఎంజాయ్మెంట్ మెంటాలిటీ వచ్చిందనుకోండి, వాళ్ళ యొక్క ధ్యానం నుంచి పతనం అవుతారు. కానీ భక్తి యోగంలో ఏంటంటే జస్ట్ ఫ్లైట్ లాంటిది. ఫ్లైట్లో మనం ఎంత ఎండివర్ పెడుతున్నాం, ఫ్లైట్లోకి వెళ్ళేసి కూర్చొనేసి ఒక 2 గంటలు వెయిట్ చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతాం. అంటే అంత సింపుల్ అనమాట. ఎందుకు అది సింపుల్ అంటే, దట్ ఈస్ ద ఒరిజినల్ ప్రాసెస్. ఎలాగైతే మనం ఇప్పుడు మనకు ఇంట్లో ఒక రోల్ ఉంది. అంటే ఇంట్లో రోల్ అంటే మామూలుగా మనకు ఒక ఐడెంటిటీ ఉంది. మనకొక ఐడెంటిటీ ఏమంటారు, మనకొక గుర్తింపు ఉంది ఇంట్లో. కానీ మనం ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మనకి అంత ఈజీ కాదు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళేసి ఆయనతో పాటు కూర్చొనేసి మీటింగ్లో కూర్చోవాలంటే మనకు దానికి ఒక రోల్ అనేది దానికి అర్హత అనేది ఉండాలన్నమాట. కానీ మనము ఉన్న చోటు నుంచి మన యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాలనుకోండి, మనకు పెద్ద క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు, మనం అది న్యాచురల్గా వెళ్ళిపోతాం. సో ఇంకో విధంగా ఎలా ఆలోచించంటే, అదే ప్రైమ్ మినిస్టర్ యొక్క కొడుకో కూతురో అయితే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఏం డబ్బులు లేకుండా వెళ్ళిపోతారు. దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, పోలీసులు ఏమి ఆపరు, అందరూ వెళ్ళు అని అలౌ చేస్తారు. అలాగే మనం కూడా భగవద్ధాం వెళ్ళడం ఎంత ఈజీ అంటే, కేవలం మనకు ఒక కోరిక ఉండాలి అంతే. కోరిక ఉండాలి, మనకు ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. వెళ్ళాలి అనే మన నిజమైన కోరిక ఉండాలి. ఈ పద్ధతిని సరిగ్గా పాటించాలి. పాటించడం వల్ల ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఐడెంటిటీస్ అన్నీ కూడా వాటిని సరిగా చేస్తూనే మనం భగవద్ధాం వెళ్ళిపోవచ్చు. అంటే మన జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు. సో ఇది అలాగే కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగం ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ పరోక్ష పద్ధతులు. కానీ భక్తి యోగం అంటే ఏంటి, డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు చూడండి, ఒక 12 అంతస్తుల బిల్డింగ్ ఉంది. వేరే పద్ధతులు ఏంటి, మెట్లెక్కి వెళ్ళడం లాంటిది అనమాట. అంటే చాలా కష్టం ఉంటుంది. కర్మయోగం కర్మల వల్ల భగవంతుని చేరుకోవడము, లేదా జ్ఞానం వల్ల జ్ఞాన పద్ధతి ద్వారా భగవంతుని చేరుకోవడము, లేదా ధ్యాన పద్ధతి ద్వారా భగవంతుని చేరుకోవడం చాలా కష్టం. కానీ భక్తి యోగం అనేది చాలా ఈజీ. ఎలా అయితే మనం ఫ్లైట్లో వెళ్ళినట్టు కానీ, లేదా లిఫ్ట్లో వెళ్తే లిఫ్ట్లోకి వెళ్ళేసేసి లిఫ్ట్ రూమ్లోకి వెళ్ళి జస్ట్ ఒక బటన్ నొక్కేస్తే మనం ఈ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్కి వెళ్ళిపోవాలో ఆ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. సో అలా భక్తి యోగం అనేది చాలా చాలా పవర్ఫుల్, చాలా సింపుల్ అండ్ చాలా ఎఫిషియంట్. సో అందుకే ఈ భక్తి యోగం మనం పాటించాలి. భక్తి యోగం అంటే ఏంటంటే,
అందుకే ఈ కృష్ణుడు భక్తి యోగాన్ని భగవద్గీతలో మధ్యలో పెట్టాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలుంటాయి. ఫస్ట్ 6 అధ్యాయాలు ఏమిటి? కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి ఉంటుంది. ధ్యానయోగం గురించి ఉంటుంది. లాస్ట్ 6 అధ్యాయాలు దేని మీద ఉంటాయి? జ్ఞానయోగం గురించి ఉంటుంది. కానీ మధ్యలో 6 అధ్యాయాలు ఎలా ఉంటుందంటే భక్తి యోగం గురించి మాత్రమే ఉంటుంది. ఎలాగైతే ఒక రాజు వెళ్ళేటప్పుడు ముందు సెక్యూరిటీ వెళ్తుంది, వెనక సెక్యూరిటీ వస్తుంది. రాజు మాత్రం మధ్యలో ఉంటాడు. అంటే ఏదైతే ఇంపార్టెంటో అది మధ్యలో ఉంటుంది. సో అలా భక్తి యోగాన్ని కృష్ణుడు మధ్యలో పెట్టాడు. భగవద్గీత అంతా కూడా భక్తి యోగం గురించి చాలా ఉంటుంది. కానీ ఈ భక్తి అనేది మనకి ఏంటి, ఎందుకు చేయాలి అంటే, మనకి ఎందుకు ఈ భగవంతుడితో రిలేషన్ ఎందుకు అవసరం మనకి? మనకి ఈ భక్తి అనేది ఎందుకు చేయాలి? నాకుండే పనులే నాకు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇది అవసరమా నాకి? అనే ఒక మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇది మన యొక్క నిజమైన స్వరూపం. మన యొక్క నిజమైన నేచర్, ధర్మం అన్నమాట. అంటే ఎలాగైతే ఒక నీటి యొక్క ధర్మం ఏంటి? ఆ యొక్క తేమగా ఉండడం నీటి యొక్క ధర్మం. అలా ఒక ఉప్పు యొక్క ధర్మం ఏంటి? ఉప్పుగా ఉండడం ఉప్పు యొక్క ధర్మం. అలాగే ఒక ఆత్మ యొక్క ధర్మం ఏంటంటే భగవంతునితో కనెక్ట్ అయి ఉండడం, భగవంతుని యొక్క సేవ చేయడం, భగవంతునితో పాటు ఉండడం అన్నమాట. అది ఒక ఆత్మ యొక్క ఒరిజినల్ పొజిషన్. సో భక్తి అంటే ఏంటి మరి? ఎలాగైతే ఒక సిపాయి దేశం కోసం పోరాడతాడో, అలాగే మనం మనం ఏది చేసినా మన జీవితంలో భగవంతుని కొరకు చేయడం వల్ల మనకు ఇప్పుడు ఒక సోల్జర్, ఒక సైనికుడు బార్డర్‌లో వందల వేల మంది శత్రు సైన్యాలను చంపేస్తాడు. దానివల్ల దానికి ఎటువంటి శిక్షలు కూడా గురికాడు. అంటే ఎటువంటి బాధ్యత కూడా తన మీద ఉండదు. కానీ తను ఎప్పుడైతే తను ఇంటికొచ్చేసి తన కోసం వేరే అతన్ని కొట్టినా గాని, వేరే అతనికి గాయపరిచినా, లేదా ఒక్క వ్యక్తిని చంపినా గాని తను తీసుకెళ్ళి జైల్‌లో పెడతారు. ఎందుకంటే ఫస్ట్‌ది ఎందుకు చేశాడు? తను దేశం కోసం చేశాడు. కాబట్టి దేశం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కానీ సెకండ్‌ది ఇంటికొచ్చినప్పుడు పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకునేసి ఒకతను చంపాడనుకోండి, లేదా ఒకతన్ని గాయపరిచాడనుకోండి. ఇప్పుడు ఈ సెకండ్‌ది ఎందుకు చేశాడు తనంటే, తన యొక్క స్వార్థం కోసం చేశాడు. తన కోసం చేశాడు కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సొస్తుందన్నమాట. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో చేసే ప్రతి పని కూడా మన కోసమే మాత్రమే, మన ఇంద్రియ తృప్తి కోసం, లేదా మనం సుఖంగా, సంతోషంగా ఉండడం కోసం చేస్తే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సొస్తుంది. అలా కాకుండా మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుని యొక్క సేవగా చేస్తే మనకి ఎటువంటి కర్మబంధనాలు ఉండవు. దానివల్ల ఏంటంటే మనం ఈ అశాశ్వతమైన పరిస్థితుల నుంచి శాశ్వతమైన స్థితికి వెళ్ళిపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ సైనికుడు మామూలుగా బార్డర్‌లో వందల వేల మంది శత్రు సైన్యాల్ని చంపేస్తే దానికి మెడల్స్ ఇచ్చి గౌరవిస్తారు. కానీ అదే సైనికుడు లోపలికొచ్చేసేసి తన కోసం ఏదైనా చేసుకున్నాడనుకోండి, దాన్ని గవర్నమెంట్ ఆపేస్తుంది. అంటే తనని తీసుకెళ్ళి జైల్‌లో పెడుతుంది. సో అలాగే మనం ఎప్పుడైతే మనం చేసే పనులన్నీ కూడా కృష్ణుడు దేన్ని కూడా వదిలేయమని చెప్పాడు. కుటుంబాన్ని పట్టుకోండి, వృత్తిని చేయండి, లేకపోతే మనం చేసే ప్రొఫెషన్ మన కంటిన్యూ చేయండి. మనం చేసే ధర్మాలన్నీ కంటిన్యూ చేయండి. అవన్నీ కూడా జస్ట్ మన యొక్క కాన్షియస్‌నెస్, అంటే చైతన్యం, మనం దాన్ని ఎందుకు చేస్తున్నాము అనే ఒక భావన మనం చేంజ్ చేసుకోవడం. దాంట్లో ఏంటంటే యాక్టింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్‌నెస్ అంటాడన్నమాట ఇంగ్లీష్‌లో అయితే. మామూలుగా ఏంటంటే తెలుగులో ఏమంటారంటే మనం చేసే పనుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం దాన్ని చేంజ్ చేసుకోవడం. ఆ ఉద్దేశ్యం ఏమై ఉండాలి? అన్నీ కూడా భగవంతునికి సేవలా చేయాలి. అలాగే దానివల్ల దానికి మనం చేయాల్సిన పనేమిటి? టైం ఎంతయింది ఇప్పుడు? ఓకే. దానికి మనం చేయాల్సిన పెద్ద కష్టం కూడా ఏం లేదు. ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంది. ఎలాగైతే ఒక పెద్ద ఒక ప్యాలెస్ లాంటి ఇల్లుంటదనమాట.
ఆ ఇంటికి గోడ, ప్రహారీ గోడ ఉంటుంది కదా, అవుట్ సైడ్ వాల్. దాని మీద వివిధ వ్యాపారులు వచ్చేసి వాళ్ళ యొక్క పోస్టర్లు పెడుతుంటారు. వాళ్ళ యొక్క మామూలుగా పోస్టర్లు అంటిస్తుంటారు అనమాట. ఎందుకంటే అది మంచి సెంట్రల్ లొకేషన్లో ఉంది. అక్కడ పోస్టర్ అంటిస్తే అందరు తెలిసిపోద్ది అనేసి అందరూ వచ్చేసేసి, లైక్ ఏదైనా ఫంక్షన్ జరిగింది, ఒకరు వచ్చేసి పోస్టర్, ఆ ఫంక్షన్ గురించి ఒక పోస్టర్ అంటిస్తారు. లేదా ఏదైనా మంచి బిజినెస్ ఉంది, దాని మీద దాని గురించి ఒక పోస్టర్ అంటిస్తారు. అట్లా అంటిస్తుంటే ప్రతి అట్లా అంటించిన ప్రతి వ్యక్తి మీద ఈ ఇంటి ఓనరు ఒక మంచి సంపన్నమైన వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి లీగల్ యాక్షన్ తీసుకుంటుంటాడు అనమాట. లీగల్ యాక్షన్ అంటే పోలీసులకి కంప్లైంట్ చేయడం అటువంటిది చెప్తుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే అందరు భయపడతారనమాట. అరే ఆ గోడ మనం ఎక్కడైనా మన పోస్టర్లు అంటించవచ్చు, కానీ ఆ గోడ మీద మాత్రం అంటించకూడదు అనేసి ఒక భయం ఉంటుందన్నమాట. అయితే ఒక ఒక చిన్న అట్లా మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమవుతుందంటే, ఒక ఒక ఫ్రెండ్స్ మామూలుగా ఒక బెట్టింగ్ చేస్తుంటారు. బెట్టింగ్ అంటే ఒక ఫన్నీగా ఒక ఒక బెట్టింగ్ లాంటివి చేసుకుంటారనమాట. నువ్వు ఎవరైనా ఆ గోడ మీద పోస్టర్ అంటిస్తే తను గెలిచినట్టు, తను పందాలను గెలిచినట్టు అని ఒక బెట్టింగ్ చేసుకుంటారు. బెట్టింగ్ చేసుకున్న తర్వాత ఏమైతదంటే, ఒక ఒక ఫ్రెండ్ ఏమంటాడంటే, నేను ఆ గోడ మీద పోస్టర్ అంటిస్తాను. కానీ ఆ అంటించిన తర్వాత కూడా ఆ వ్యక్తి నన్ను ఏమి చేయడు. అంటే ఆ ఇంటి ఓనర్ నన్ను ఏం చేయడు అనేసి బెట్ కాస్తాడు. బెట్ కాసిన తర్వాత ఏమంటాడు, సరే నువ్వు అది చేస్తే నువ్వు బెట్‌లో గెలిచినట్టే. నువ్వు ఏది కావాలంటే నీకు అది ఇచ్చేస్తాం అనేసి అంటారనమాట. అనేసి అప్పుడు ఈ ఈ ఈ ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ఇంటి ఓనర్ దగ్గరికెళ్తాడు. ఇంటి ఓనర్ దగ్గరికెళ్ళేసి, "అయ్యా, మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది గదా! మీ గోడల మీద అంతా గూడా అందరూ పోస్టర్‌లు అంటిస్తున్నారు. నేను నేనొక పోస్టర్ అంటిస్తాను. దానివల్ల ఏంటంటే, మీరు ఎవ్వరు గూడా ఈ గోడ మీద మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. వేరే వాళ్ళొచ్చేసి గోడ మీద పోస్టర్‌లు అంటించే ప్రాబ్లమ్ ఉండదు" అని చెప్తాడనమాట. అవునా అనేసి ఆ ఇంటి ఓనర్ ఏమంటాడంటే, సరే ఏమంటిస్తావు అంటే, తనేం చెప్తాడు, ఇక్కడ ఎటువంటి పోస్టర్‌లు అంటించరాదు అనేసి అదొక నోటీస్ లాంటిది దాని మీద పోస్ట్ చేస్తాను. దానివల్ల ఏమంటే వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన వల్ల ఎవరైనా అంటించే వాళ్ళుంటే కూడా తెలియక అంటించే వాళ్ళుంటే వాళ్ళు అంటించడం మానేస్తారనేసి చెప్తాడనమాట. అంటే అంటే చూడండి, వె అందరూ పోస్టర్‌లు అంటించినప్పుడేమో ఆ వ్యక్తి వాళ్ళ మీద వాళ్ళకి శిక్షనిచ్చాడు. అంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే ఫైన్ ఎయడమో, లేకపోతే వాళ్ళని శిక్షించడమో చేశాడు. కానీ ఈ వ్యక్తి అంటించడం వల్ల ఏంటంటే, ఎందుకు ఈ వ్యక్తి యొక్క చేసే పని ఆ ఇంటి ఓనర్ యొక్క ఉద్దేశంతో ముడిపడింది. ఏకీభవించింది కాబట్టి. ఒకే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి. అలాగే మనం చేసే ప్రతి పని కూడా మన పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవాలి, లేకపోతే ప్రొఫెషన్ చేయాలి. అవన్నీ కూడా మనం భగవంతుని యొక్క ఉద్దేశాన్ని, కృష్ణుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని చేయడం వల్ల మనం ఈజీగా మనం కృష్ణుని ప్రసన్నం చేసుకోవచ్చండి. సో, మరి ఈ ఈ కృష్ణ ప్రేమ అంటే ఈ భగవంతుని యొక్క ఉద్దేశ్యం మనకెలా తెలుస్తుంది? భగవంతుని పట్ల మనకు ప్రేమ ఎలా తెలుస్తుంది? ఎలా అర్థమవుతుంది అంటే, ఒక చిన్న ఉదాహరణ అన్నమాట ఇక్కడ. ఏంటి? ఒక మైకేల్ ఆంజెలో అనేసి ఒక శిల్పకారుడన్నమాట. తను చెక్కిన, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విగ్రహం ఉంది గదా! ఈ విగ్రహాన్ని చెక్కింది మైకేల్ ఆంజెలో అన్నమాట. సో, ఆహ్, ఈ ఈ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరు, మీరు ఎలా చేయగలరండి? ఇంత మంచి ఫైన్ అంటే చాలా సూక్ష్మమైన డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా ఎలా చెక్కగలరు మీరు? ఒక రాతిలోంచి ఇంత మంచి శిల్పాన్ని ఎలా చేయగలరు అంటే, తనేమంటాడంటే, నేను ఆహ్, ఆ రాతిలో శిల్పాన్ని ఉంచేసేసి మిగతా అంతా తీసేస్తానని చెప్తాడన్నమాట. అంటే ఫస్టు తను ఆ రాతిలో తను తను ఆ శిల్పాన్ని చూస్తాడు. చూసేసేసి ఏదైతే అవసరం లేదో దాని మీద ఉందో, ఏదైతే పక్కన ఉంటుంది గదా! ఒక రాయి ఎలా ఉంటుంది? రౌండ్‌గా లేకపోతే ఏదో డిఫరెంట్ షేప్‌లో ఉంటుందన్నమాట. కానీ ఆ రాతిలో ఆ శిల్పాన్ని ఉంచేసేసి మిగతా అంతా చెక్కేస్తాను. దానివల్ల ఏంటంటే
ఆ రాతిలోంచి శిల్పం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అనేసి చెప్తాడు. అలాగే మనలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా కృష్ణ భక్తి ఆల్రెడీ ఉంది. కానీ ఏమైందంటే ఆహ్, మనం మనం దాన్ని మన మనకు ఎలాగైతే ఒక అయస్కాంతాన్ని యొక్క సహజ లక్షణం ఏంటి? తను ఏదైనా ఇనుముని ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తదనమాట. ఆకర్షిస్తది. కానీ ఎప్పుడైతే ఆ ఇనుము మీద చాలా చాలా ఆహ్, ఏమంటారు దాన్ని చిలుము హ్మ్. రస్ట్, రస్ట్ పట్టిందో అయస్కందం పెట్టినా గాని అది అట్రాక్ట్ కాదు. ఆకర్షించలేదు. అయస్కందం ఆకర్షించలేదు. ఎందుకు ఆకర్షించలేదంటే దాని మీద ఉన్న చాలా చాలా మా ఆహ్, తుప్పు పట్టకపోవడం వల్ల అది ఆకర్షణకు గురి కాదనమాట. అలాగే మనం మన మన హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటే, మనం ఆటోమేటిక్‌గా భగవంతుడికి అట్రాక్ట్ అవుతాం. భగవంతునితో ఏకీభవించేసి ధర్మ మార్గంలో నడుస్తాం. మనం ఈ ధర్మ మార్గాన్ని, ఈ భక్తి మార్గాన్ని ఎందుకు మనం చేయలేకపోతున్నామంటే, మనం మన హృదయంలో చాలా అనర్థాలు మనకి ఉన్నాయి కాబట్టి. సో, అనర్థాలేంటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మత్సరం. లస్ట్, యాంగర్, ఎన్వీ, గ్రీడ్ అండ్ ఇల్యూషన్. సో, ఈ భగవద్గీతలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఆధ్యాత్మిక జీవితం చేయడం వల్ల, ఈ సాధన చేయడం వల్ల, ఈ ఈ ఇటువంటి సంగతిని తీసుకోవడం వల్ల ఏమైతదంటే, ఇటువంటి అవలక్షణాలన్నీ గూడా మన హృదయంలో క్రమంగా తగ్గుతూ పోతాయన్నమాట. అందుకే చూడండి కొంతమంది భక్తి మార్గంలోకి వచ్చే కంటే ముందు ఒక రకమైన టెంపర్‌మెంట్ ఉంటుంది. ఒక రకమైన అలవాట్లుంటాయి. ఒక రకమైన ఆహ్, బలహీనతలుంటాయి. కానీ ఎవరైతే భక్తి మార్గంలోకొచ్చేసి క్రమంగా భక్తి చేయడం వల్ల ఏంటంటే, అన్ని మానసిక, శారీరక ఆహ్, ఆహ్, లో బలహీనతలన్నిటిని గూడా వాళ్ళు ఈజీగా అధిగమించగలరనమాట. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళకి మంచి చేసుకుంటారు. వాళ్ళ వల్ల వేరే వాళ్ళకందరికి మంచి జరుగుతుంది. ఎందుకంటే, మన జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు కారణం ఏంటంటే, కా అధికమైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. అంటే కామం అంటే ఏంటి? లస్ట్, యాంగర్, ఎన్వీ, గ్రీడ్ ఇవన్నీ వీటన్నిటి గురించి మనం పెద్దగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఎవరికైనా కోపిష్టి వాళ్ళున్నారనుకోండి. అందరూ భయంగా ఉంటారు. ఏం చేస్తే ఏమంటాడో అనేసి. కామం అంటే ఏంటి? తనది కాని వాటి మీద తను ఆహ్, 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 కోరికలు పెంచుకోవడం అన్నమాట. లోభం అంటే ఏంటి? అన్నీ నాకే కావాలి. వేరే వాళ్ళకి ఏమొద్దు. అన్నీ ఫస్ట్ నాకే కావాలి అన్నీ. అటువంటి లోభం అన్నమాట. మోహం అంటే ఇల్యూజన్. ఏది మంచిది, ఏది చెడుది అనేసి ఒక రకమైన కనీస జ్ఞానం లేకుండా ఉండే ఒక స్థితి అన్నమాట. మదం అంటే ప్రైడ్. చాలా అహంకారం ఉంటుంది కొంచెం మందికి. ఆ! ఇంకా మత్సరం అంటే ఎన్వీ. ఎన్వీ అంటే వేరే వాళ్ళు మనకుండేది వాటితో సంతృప్తి పడకుండా వేరే వాళ్ళు మనకుండేది ఏది ఆహ్, వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవడం. కంపేర్ చేసుకొని వాళ్ళకది ఉంది, వీళ్ళకిది ఉంది అనే ఒక రకమైన భావనలో ఉండడనమాట. సో, ఇటువంటి అవలక్షణాల వల్ల మనము ఇబ్బంది పడి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుందనమాట. సో, భగవద్గీత ఇటువంటి ఆధ్యాత్మిక జీవనం తీసుకున్న వాళ్ళకి భగవద్గీతను ఆచరించి మన జీవితంలో భగవద్గీతను మన జీవితంలో ఆచరణలో పెట్టడం వల్ల మనం ఇటువంటి అవలాక్షణాల ద్వారా మనం అన్నిటిని క్లీన్ చేసేస్తామనమాట. క్లీన్ చేయడం వల్ల ఏంటి అప్పుడు మన హృదయం పవిత్రమవుతుంది. పవిత్రం అవ్వడం వల్ల దాన్ని ఈజీగా మనం భగవంతునితో కనెక్ట్ చేయడానికి వీలు పడుతుంది. సో, మరి ఈ భగవద్గీతను ఆచరణలో పెట్టడానికి మనం ఏమైనా పెద్దగా ఎండేవర్ చేయాలంటే కుటుంబ జీవితంలో ఉంటూ కూడా భక్తి యోగాన్ని పాటించొచ్చు. ఇంకా ఎలాగైతే అర్జునుడు ఒక సన్యాసిగాడు. అర్జునుడేమన్నా అర్జునుడు గూడా తనకు కూడా ఫ్యామిలీ ఉంది. తనకు గూడా పిల్లలున్నారు. తనకు గూడా ఆహ్, ఆహ్, చేయాల్సిన ప్రొఫెషన్ ఉంది. మనకేదైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో అర్జున్‌కి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందుకే కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి జెప్పాడు. ఈ కృష్ణుడు ఎవరికైనా సన్యాసికో లేకపోతే ఆహ్, లేదా బ్రహ్మచారికో జెప్పింటే ఆహ్, అయ్యో! ఇది సన్యాసులకి లేదా బ్రహ్మచారులకి లేదా గొప్ప గొప్ప భక్తులకు మాత్రమే అని అనుకోవడానికి వీలు పడుతుంది. కానీ కృష్ణుడు ఏం జెప్పాడు? కృష్ణుడు ఏం చేశాడు? భగవద్గీతని అర్జునుడు కూడా చెప్పాడు. అర్జునుడు చెప్పడం వల్ల ఏంటంటే మనం మన జీవితంలో భగవద్గీతని ఆచరణలో పెట్టడానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు.
ఎటువంటి ప్రతిబంధకము లేదు. దానికి ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకు రూల్స్ అవి? కొన్నిటిని చేయకుండా ఉండడం వల్ల మనం ఈజీగా ఆధ్యాత్మిక పురోగతి సాధించగలం కాబట్టే కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. దానికి తప్ప మిగతావన్నిటిని కూడా మనం భగవంతుని యొక్క సేవలో ఈజీగా వినియోగించొచ్చు. సో, మరి ఆధ్యాత్మిక ఈ జీవితం అంటే మరి ఇది రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అంటే లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇది మన 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 శరీరం, మన ఇంద్రియాలు, మన శరీరంలో బలం ఉండి, మనకు వయసున్నప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితం అనేది తీసుకోవాలి. కొంచెంమంది ఏమంటారంటే, ఈ ఆధ్యాత్మికత అంతా కూడా రిటైర్మెంట్ ప్రోగ్రామ్, రిటైర్ అయిపోయిన తర్వాత చూస్తామంటారనమాట. కానీ నేను చాలా మంది చూస్తుంటాం కదా! కొంచెం వయసు అయిపోయిన వాళ్ళని, వాళ్ళకి టెంపుల్‌కి రావాలంటే ఇబ్బంది. ఏదైనా చెప్తే అర్థం చేసుకోవడానికి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ శరీరం, మనసు సహకరించదు. ఆహ్, ఆ ముసలితనంలో. సో, అటువంటి తప్పు మనం చేయకూడదు. అటువంటి మనం లేదు. ఎందుకంటే కొంచెంమంది ఏమంటారంటే, ఈ ప్రస్తుతానికి నేను ఇప్పుడు పని చేస్తూ ఎంజాయ్ చేస్తాను. ఆహ్, లాస్ట్ ఎప్పుడు ఇంకా అంతా అయిపోయిన తర్వాత, ఇంక ముసలిగా అయిపోయిన తర్వాత నేను ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేస్తానంటారనమాట. కానీ మానవ జీవితం క్షణభంగురం. ఎప్పుడైనా మనకి మృత్యు అనేది ఎప్పుడైనా రావచ్చు. అలా గాకుండా ఒకవేళ లేదు మంచిగా 90 ఏళ్ళు, 80 ఏళ్ళు బతికామనుకోండి అనుకున్నా గానీ, మనకి ఎప్పుడైతే వయసయిపోతుందో మన యొక్క కండిషనింగ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు గూడా ఒక చింతలో ఒక చింత అంటే వృద్ధ్యస్థావత చింతాసక్త. అంటే ముసలితనంలో చాలా చాలా నేను ఇది చేయలేకపోయానే, ఆ తప్పని చేశానే అనే ఒక చింతలుంటారనమాట. లేదా చిన్న పనులు తినాలన్నా గానీ, అరిగించుకోవాలన్నా గానీ, లేకపోతే ఎక్కడైనా వెళ్ళాలన్నా గానీ, ముసలితనంలో సాధ్యపడదు. అందుకే భక్తి అనేది రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అస్సలు కాదు. మన శరీరంలో మంచి శక్తి ఉన్నప్పుడే మనం దా ఆ శరీరాన్ని భగవంతుని సేవలో వినియోగించడం వల్ల మనకి శాశ్వతమైన లాభం మనకు చేకూరుతుంది. సో, అందుకే మనం చనిపోయేలోపు మనం మన ఆధ్యాత్మిక పురోగతి ఎంత సాధిస్తామో మనకంత మంచి జరుగుతుందనమాట. సో, మనం ఇప్పుడేం జేయాలంటే, ఫస్ట్ మనం మనం మన స్థితి కరెక్ట్ కాదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు గూడా మనం అనారోగ్యంగా ఉన్నామని ఒప్పుకోవాలి. దాని తర్వాత సరైన ఆస్పత్రిని సంప్రదించాలి. అంటే ఎవరైతే మనకి కరెక్ట్ ప్రాసెస్‌లో పెడతారో, కరెక్ట్ మార్గాన్ని చూపిస్తారో అటువంటి ఆహ్, ఇన్‌స్టిట్యూషన్ గాని, అటువంటి టెంపుల్ గాని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా ఒక సరైన వైద్యుని సంప్రదించాలి. ఒక 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 రోగం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఫస్ట్ తనకు రోగం ఉందని గుర్తిస్తాడు. గుర్తించేసిన తర్వాత హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కెళ్ళి తనకి కడుపులో లేకపోతే చెవిలో ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తాడు. లేదా స్కిన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తాడు. అంటే చర్మ వ్యాధి వ వ డాక్టర్ దగ్గరికెళ్తారు. సో, అలా తనకి తనకున్న రోగాన్ని బట్టి తను కరెక్ట్ డాక్టర్‌కెళ్తాడు. అలాగే మనకి భౌతిక జగత్తులో ఉండడం అనేది ఒక సిట్యుయేషన్ గూడా ఒక అంత మంచి పొజిషన్ కాదనమాట. అందుకే మనం ఫస్ట్ మన స్థితి బాలేదు అనేసి మన యొక్క స్థితి మంచిది కాదు అనేసి అంగీకరించాలి. తర్వాత కరెక్ట్ హాస్పిటల్‌కెళ్ళాలి. కరెక్ట్ హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత కరెక్ట్ వైద్యుని సంప్రదించాలి. అంటే కరెక్ట్ ప్రాసెస్ మనకి ఎవరైతే కరెక్ట్ మార్గాన్ని చూపిస్తారో వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత కూడా కరెక్ట్ గురువుని కూడా మనం స్వీకరించాలి. హ్మ్. ఎలాగైతే మనం ఆరోగ్యంగా ఉన్నామని మనకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఎందుకంటే మన శరీరం మనకు సహకరించదు కాబట్టి. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో మనకి ఉండే అనారోగ్య సమస్యలేంటంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. పుట్టుక, మరణము, ముసలితనము, ఇంకా వ్యాధి. ఇవి కామన్‌గా ఉంటాయన్నమాట అందరికి. అందరికుండే సమస్యలేవి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం అంటారన్నమాట కృష్ణుడు భగవద్గీతలో. అలా దాంతో పాటు 3 రకాల తాపాలు గూడా ఉన్నాయి. ఏంటవి? ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికం అంటే మన శరీరం, మనసు వల్ల వచ్చే కష్టాలు. ఆది భౌతికం అంటే వేరే జంతువుల వల్ల, వేరే వ్యక్తుల వల్ల వచ్చి మన జీవితంలోకి వచ్చే కష్టాలు. ఇంకా ఆది దైవికం అంటే
వాల్కనోస్ కానీ, లేకపోతే నేచర్ వల్ల అంటే ప్రకృతి వల్ల వచ్చే వైపరీత్యాలు, తుఫాన్లు కానీ అటువంటివి. సో ఇవన్నీ కూడా అందరికి కామన్ ఉంటాయన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరికి చిన్న చాలా పేదవాడి నుంచి పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంపన్నుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవి అన్నీ కామన్ ఉంటాయి. దీనితో పాటు మళ్ళీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఈఎంఐలు కట్టడం, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మన సిచ్యువేషన్ ఇక్కడ కంఫర్టబుల్గా లేదనేసి మనం అర్థం చేసుకోవడం ఒకటి. రెండోది ఏంటి, సరైన ఆసుపత్రిని సంప్రదించాలి. ఏంటి, ఎప్పుడైతే మనకి ఆసుపత్రికి వెళ్తామో మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ మార్గదర్శనం తెలుస్తుంది అనమాట. ఏంటి, మనం ఎలా రికవర్ అవ్వాలనేసి మనకి హాస్పిటల్లో చెప్తారనమాట. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో సరైన హాస్పిటల్స్ అంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ హాస్పిటల్స్ ఏంటంటే టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళినా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా కానీ అక్కడ మనకి ఇటువంటి ఈ జ్ఞానాన్ని అంతా ఇచ్చేసి, మంచి సాంగత్యం ఇచ్చేసి, భక్తి మార్గం ఎలా చేయాలనేసి గ్రాడ్యువల్గా మనకి ట్రైన్ చేస్తారు. సో ఈ టెంపుల్స్ ఆర్ లైక్ స్పిరిచువల్ హాస్పిటల్స్. సో అప్రోచ్ రైట్ హాస్పిటల్. దానివల్ల ఏంటంటే మనం ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేయగలుగుతాం అనమాట. దాని తర్వాత అప్రోచ్ రైట్ హాస్పిటల్. దాని తర్వాత అప్రోచ్ సరైన వైద్యుని సంప్రదించాలన్నమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మన ప్రాబ్లం ఎవరు పరిష్కరించగలరో తెలుసుకొనేసి తను సంప్రదించాలి. అలాగే మనం ఇట్లా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కానీ ఏదో ఒక డివోటీస్ తోటి ప్రాపర్ కనెక్షన్ పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు వచ్చే సమస్యలు కానీ, మనకు వచ్చే సందేహాలు కానీ వాటన్నిటి క్లియర్ చేసేసి మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కొనసాగించాలనేసి తను గైడ్ చేయగలరు అనమాట. అందుకే ఇప్పుడు కరెక్ట్ డాక్టర్ ఎవరు మనకు తెలుసుకోవాలంటే, అలాగే కరెక్ట్ గురువు ఎవరంటే శిలా ప్రభుపాదుల వారు అనమాట. ఇస్కాన్లో మన శిలా ప్రభుపాదుల వారిని గురువు మనకి. సో అలాగే శిలా ప్రభుపాదుల యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. ఎవరు, ఇప్పుడు మనకి ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తారో, మనకి సరిగ్గా ట్రైన్ చేయగలరు. శిలా ప్రభుపాద మనకి ఇచ్చి వెళ్ళారు. దాన్ని మనకి ట్రైన్ చేయగలిగే వ్యక్తి కూడా ఉండాలి మన జీవితంలో. అంటే ఒక శిక్ష గురువు అనే అతను ఉండాలి, ఒక దీక్ష గురువు అనే అతను ఉండాలి. సో అది ఆ వ్యక్తి మనకు భగవంతుడికి కనెక్షన్ అనమాట. సో దాని తర్వాత ఏంటి, కొన్నింటి దూరం పెట్టాలి బేసిక్గా. ఎందుకంటే అది ఘోర కర్మలు కాబట్టి. ఏంటి, మాంసాన్ని తినకూడదు, లేదా మద్యాన్ని జూదం ఆడకూడదు, మద్యాన్ని సేవించకూడదు, అలాగే వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా చాలా ఈ కలి బాగా కలి ప్రభావం చూపడానికి ముఖ్య కారణాలు ఇవన్నమాట. నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. మాంసం, మద్యం తినకూడదు, లేకపోతే జూదం ఆడకూడదు, ఇంకా వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు. ఈ మినిమం రూల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎలాగైతే ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి, కొన్నిటిని తినకూడదు, కొన్ని డోంట్స్ ఉంటాయి అనమాట. తర్వాత కొన్ని డూస్ ఉంటాయి. ఏంటి, కొన్నింటి చేయాలి, కొన్నింటి చేయకూడదు. కొన్నింటి చేయకూడదు ఇవి చేయకూడదు. ఏవి, ఇలిసిట్ సెక్స్, ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, మీట్ ఈటింగ్. మరి కొన్ని చేయాలి, కొన్ని మంచి ప్రాక్టీసెస్ చేయాలి. ఏంటవి అంటే ఇవి ఏబిసిడి అంటారు అనమాట. ఏ అంటే అసోసియేషన్, అంటే భక్తుల సాంగత్యం తీసుకోవాలి. బి అంటే బుక్ రీడింగ్, అంటే జ్ఞానాన్ని, దానికి మనం భక్తి చేయడానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. సి అంటే చాంటింగ్, అంటే రోజు కూడా జపం చేయాలి, భగవంతు నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తుండాలి. డి అంటే డైట్, మనం ఎప్పుడు కూడా ప్రసాదాన్ని తీసుకోవాలన్నమాట. అసోసియేషన్ అంటే భక్తుల సంగతాన్ని తీసుకోవడం. బి అంటే బుక్ రీడింగ్, అంటే భగవద్గీత, భాగవతం లాంటి బుక్స్ చదవడం. సి అంటే చాంటింగ్. డి అంటే డైట్. సో ఇలా
ఈ కలియుగంలో చాంటింగ్ చెప్పాను కదా, చాంటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన మన శిల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, మన ఆధ్యాత్మిక పురోగతి 99% మన యొక్క చాంటింగ్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్తారనమాట. సో అంత ఇంపార్టెంట్. ఇంకేంటి, డైట్ అంటే మంచిగా ఎప్పుడు కూడా మంచి భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడం అనమాట. సో మనం ఏది తిన్నా కానీ ఫస్ట్ మనం భగవంతుడికి పెట్టేసేసి నైవేద్యం పెట్టి, దాని తర్వాత తినేది మనం తినేది ఖచ్చితంగా ప్రసాదం. అంటే ఏమవుతుందంటే మన యొక్క బుద్ధి, మన యొక్క శరీరం కూడా ప్యూరిఫై అయిపోతుంది అనమాట. హరే కృష్ణ. సో అది మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకు మనం అంటే, సో ఇది మన ఈరోజు ఈ భగవద్గీత మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలంటే, దాని గురించి మనం తెలుసుకున్నాం. ఏంటంటే యోగా అంటే ఏంటో తెలుసుకున్నాము. తర్వాత భక్తి యోగం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాము. తర్వాత కుటుంబ జీవితంలో ఉంటూ కూడా భక్తి యోగాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకున్నాము. తర్వాత కృష్ణ మామూలుగా భగవంతుని ఈ పట్ల మన ధ్యాస పెడుతూ, అంటే కృష్ణ చైతన్యంలో ఉంటూ మన పనులు మనం ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో ఇంతటితో ఈరోజు క్లాస్ అయిపోయింది. మీకేమైనా క్వశ్చన్స్ కానీ సందేహాలు కానీ ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నాకు ఒక క్వశ్చన్, అంటే మీరు జీవరాశుల గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను ప్రభుజీ. సో అందరూ ఒక 8.4 మిలియన్ జీవరాశులు అన్నీ కూడా వై we were envious of Krishna at the same time, and then we had to come down here. యాక్చువల్లీ మనమంతా కూడా ఆత్మలం మాతాజీ. మాతాజీ క్వశ్చన్ ఏంటంటే, అన్ని జీవరాశులు కూడా భగవంతుని పట్ల మనకి ద్వేషాన్ని పెంచుకున్నారా అంటే, ఈ మామూలుగా మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచం ఓన్లీ 1/4 ఆఫ్ క్రియేషన్. అంటే ఈ సృష్టిలో ఈ భౌతిక ప్రపంచం అనేది కేవలం పావు వంతు మాత్రమే. 3 వంతులు ఆధ్యాత్మిక ప్రపంచం మాత్రమే. ఎలాగైతే ఒక సిటీ ఉందనుకోండి, సిటీలో జైలు ఉంటుంది. జైలు ఒక చిన్న ఒక జైలు కనేసి ఒక చిన్న ఫెసిలిటీ ఉంటుంది. కానీ సిటీలో మెజారిటీ వాళ్ళు ఎవరుంటారంటే ప్రిజనర్స్ కాకుండా చట్టాన్ని, అంటే ప్రభుత్వ యొక్క ఆదేశాలను పాటించే వాళ్ళను ఫ్రీగా ఉంటారు అనమాట. అంటే ఫ్రీ మెన్ ఆర్ మోర్ దెన్ కంపేర్ టు ప్రిజనర్స్. సో ఆ ప్రిజనర్ మెంటాలిటీ ఎప్పుడైతే మనకు వచ్చిందో వాళ్ళని తీసుకెళ్లి ప్రిజన్లో పెట్టారు. అలాగే మనం మనం కృష్ణునితో పాటు ఉన్నప్పుడు మనకు ఒక ఇండిపెండెంట్ మెంటాలిటీ అనేది మనం భగవంతునితో కాకుండా మనం ఎంజాయ్ చేయాలనే ఒక మెంటాలిటీ మనకు డెవలప్ అయిందనమాట. సో డెవలప్ అయితే కృష్ణుడు ఏం చేశాడంటే ఫస్ట్ తీసుకొచ్చేసేసి మనం ఫస్ట్గా ఒక బ్రహ్మగా చేశాడు అనమాట. అంటే మనం అంతా ప్రతి జీవరాశి కూడా ఒకానొక టైంలో ఒక యూనివర్స్కి ఒక బ్రహ్మ లాంటి వాళ్ళం అనమాట. అటువంటి అంటే బ్రహ్మలోకం నుంచి గ్రాడ్యువల్ పడుతూ వచ్చి వివిధ రకాల 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జంతువుగానో, పక్షిగానో, లేకపోతే మనిషిగానో, దేవతగానో శరీరం తీసుకునేసేసి అలా ఈ సంసారంలో పడుతూ లేస్తూ పోతున్నాం అనమాట. కానీ ఈ సంసారం ఎప్పటికీ ఎండు కాదు. మనకి ఎంతవరకు అయితే మనం ఈ మెంటాలిటీ మనకు ఉందో, నేనే ఎంజాయ్ చేయాలి, భగవంతుని నాకు సంబంధం లేకుండా ఎంజాయ్ చేయాలి అనే మెంటాలిటీ మనకు ఉందో, మనల్ని ఇక్కడే పెట్టేస్తుంది అనమాట ఈ ప్రకృతి అనేది. సో అలా కాకుండా మనం ఇప్పుడు బయటపడాలనుకున్నప్పుడు
మన యొక్క రియల్ కాన్షియస్‌నెస్, మన యొక్క రియల్ రిలేషన్ ఎప్పుడైతే మనం గుర్తించేసేసి, మనం ఈ కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఉండి, మనం ఎప్పుడైతే మనం పనులు చేస్తామో, అప్పుడు మనం భగవద్ధామం వెళ్ళిపోవడానికి ఈజీగా వీలవుతుంది. మీకు ఈ ఆన్సర్ చేశానా మాతాజీ మీ క్వెషన్? ఎస్ ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరికైనా క్వెషన్స్ ఉన్నాయా ఏమన్నా? ఎస్ ప్రభు. సో ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభు. అయితే ఒక చిన్న ప్రశ్న. సో మనం భక్తి యోగం అనేది, సో మనం భౌతిక జగత్తులో ఉంటూ మనం వృత్తి చేసుకుంటూ మన ఇంట్లో ఉంటూ, వృత్తిపరంగా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సో ఇంట్లో ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వీటి మధ్య మనం భక్తి ఎలా కొనసాగించగలం ప్రభు? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో మనం ఇప్పుడు మామూలుగా అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కదా! యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడి కోసం చేస్తున్నాడు యుద్ధం. అంటే కృష్ణుని యొక్క ఉద్దేశం ప్రకారం యుద్ధం, అంటే కృష్ణుని యొక్క ఆహ్, ఇ కృష్ణుడు అర్జునుడితో ఏమని చెప్పాడంటే, వాళ్ళు అధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళతో యుద్ధం చేయడం నీ యొక్క ఒక క్షత్రియుడిగా నీ ధర్మం. కాబట్టి నువ్వు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయని చెప్పాడు. అంటే కృష్ణుడిని స్మరించడం ఏంటి? కృష్ణుడు ఏం చెప్పాడో అది చేయడం. అంటే అది కృష్ణుడు ఏం చెప్పాడని తెలుస్తుంది. ధర్మం ఏదో అదే కృష్ణుడు చెప్పింది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే అలాగే మన జీవితంలో గూడా మనం చేసే ప్రతి పనిని గూడా కృష్ణుని సేవగా చేయాలన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడికి సేవగా యుద్ధం చేశాడు. కృష్ణుడి కోసం యుద్ధం చేశాడు కాబట్టి అది కృష్ణుడి సేవ అయిపోయింది. అలాగే మనం చేసే ప్రతి పని గూడా, ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవడమో, లేకపోతే జాబ్ చూసుకోవడమో, లేకపోతే మన హెల్త్ చూసుకోవడం గూడా ఒక రకమైన సేవ లాంటిదే అన్నమాట. అవన్నీ కూడా భగవంతుడికి సేవలా చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక భక్తుడు తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఒక భక్తుడు తన తింటాడు. ఒక భక్తుడు నిద్రపోతాడు. ఒక భక్తుడు జాబ్ చేస్తాడు. లేదా సంపాదిస్తాడు ఏదన్నా. సో, కానీ ఒక భక్తి మార్గంలో లేని వాళ్ళు కూడా అదే పనులు చేస్తారు. కానీ ఈ భక్తి మార్గంలో ఉంటూ చేసేవాళ్ళు ఏమైతుందంటే, వాళ్ళు ఈ జీవితంలో చాలా ప్యూర్‌గా బ్రతుకుతారు. బ్రతికి ఈ జీవితం తర్వాత వాళ్ళు ఒక హైయర్ డెస్టినేషన్ వెళ్ళిపోతారనమాట. అంటే భగవద్ధామం వెళ్ళిపోతారు. కానీ భక్తి మార్గంలో లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తారు. చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలకి వాళ్ళు బాధ్యత వహించేస్తూ మళ్ళీ జన్మ తీసుకుంటారు ఇక్కడ. సో, అలా మనం చేసే ప్రతి పనిని కూడా మనం భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయొచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆహ్, ఒక ఒక శిక్ష గురువుని తీసుకోవాలి. ఒక దీక్ష గురువుని తీసుకోవాలి. శిక్ష అంటే మనకి ఈ శిక్షణ అంటే ఏంటంటే ట్రైనింగ్ అన్నమాట. మనకి ట్రైన్ చేస్తారు వాళ్ళు. మనం ఏది మంచి చేయొచ్చు. దాని సింపుల్ ఏంటంటే పెద్ద కష్టం కూడా లేదు. మనకు రోజు లేడ లేడ లే రోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా జపం చేయడం. ఈ 4 ఏదైతే దూరం పెట్టాలనుకున్నామో అవి దూరం పెట్టేయడం. ఒక మంచి ఈ ఈ భక్తి మార్గం చేయడానికి మనకు ఒక మోటివేషన్ కావాలి కాబట్టి మనం భక్తుల సాంగత్యం తీసుకోవడం. ఈ ఈ 4 ఏబీసీడీఈ. ఏబీసీడీ అంటే ఏ అంటే అసోసియేషన్. అంటే మంచి సాంగత్యం తీసుకోవడం. బి అంటే బుక్స్. ఇట్లా ఇప్పుడు చూడండి, మనం భగవద్గీతలో వచ్చిన వివిధ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. తర్వాత సి అంటే చాంటింగ్. రోజు జపం చేయడం. ఎన్ని రౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 రౌండ్లు అనుకున్నారు, లేకపోతే 6 రౌండ్లు అనుకున్నారు. బెస్ట్ ఏంటంటే మనం 16 రౌండ్లు జపం చేయడానికి మనల్ని మనం వీలు కల్పించుకోవడం. తర్వాత డైట్. అంటే మనం ఏం తింటున్నాము దాని గురించి కూడా మంచి కేర్‌ఫుల్‌గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఈ అంటే ఎంగేజ్‌మెంట్ అన్నమాట. ఏదో ఒక రకమైన సేవ చేయడం అన్నమాట. ఏబీసీడీఈ. ఇది ఈ ఈ ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్‌గా మన స్పిరిచ్యువల్ లైఫ్ ఈజీగా సాగిపోతుందన్నమాట. మనకేదైనా ప్రాబ్లమ్ ఉంది, నాకు స్పెసిఫిక్‌గా నాకు ఇది ప్రాబ్లమ్ ఉంది, నాకు కష్టమవుతుందంటే, మనం మన యొక్క కౌన్సిలర్ అంటారు, లేకపోతే మనకు కనెక్ట్ అయిన గురువుని సంప్రదించేసి, నేను భక్తి ఈ పరిస్థితిలో ఎలా చేయొచ్చు అనేసి వాళ్ళని కనుక్కోవడం అన్నమాట. దానివల్ల ఏంటంటే, వాళ్ళు మనకి పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి, వాళ్ళు మన సమస్యని వినేసేసి, వాళ్ళు ఇవ్వగలిగిన పరిష్కారాన్ని ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన పరిష్కారాన్ని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం ఆటోమేటిక్‌గా మనం ప్రోగ్రెస్ అవుతాం. అర్థమైందా? యాహ్! థాంక్ యూ ప్రభు.
ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సరే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, श्री प्रभुपाद की जय, हरे कृष्ण. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. हरे कृष्ण. హరే కృష్ణ. నెక్స్ట్ ఆదివారం రేపు వేరే పని పడింది బయట, అందుకని ఆ పని కోసమని